నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ప్రారంభించిన ప్రత్యేక పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ వింగ్ను మంగళగిరి ఎయిమ్స్ డీన్ మరియు పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ దీప్తి వేపకమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పలు దేవాలయాల్లో పూజలు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మంగళవారం వైశాఖ శుద్ధ పంచమిని పురస్కరించుకొని జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతి వేడుకలు. సింగపూర్ మంత్రి గన్ సియో హువాంగ్తో ఏపీ మంత్రుల బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక వసతులు మరియు సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై కీలక చర్చలు జరిపింది. స్మార్ట్ సిటీలు, నైపుణ్యాభివృద్ధి మరియు ఆధునిక పరిపాలనలో సింగపూర్ నైపుణ్యాన్ని వినియోగించుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సానుకూల వాతావరణంలో ముగిసింది. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం మంగళవారం ఆ దేశ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్తో కీలక భేటీ నిర్వహించింది. భారత హై కమిషనర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ మరియు అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్, సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహ సంబంధాలను, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణతో పాటు మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో పరస్పర సహకారంపై దృష్టి సారించారు. స్మార్ట్ సిటీల నిర్మాణం, అర్బన్ ప్లానింగ్, వ్యర్థాల నిర్వహణలో సింగపూర్ నైపుణ్యాన్ని వినియోగించుకోవడంతో పాటు ఫిన్టెక్, ఏఐ వంటి సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. అలాగే ఆధునిక పరిపాలన విధానాలు, సుస్థిర అభివృద్ధిపై శిక్షణ ఇచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయడంతో ఈ పర్యటన భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్తుందని మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం చదువు మాత్రమే కాదు, క్రీడల్లోనూ మేటి అని నిరూపిస్తున్నారు విజయవాడ విద్యార్థులు. ప్రైవేట్ అకాడమీలకు ధీటుగా జిమ్నాస్టిక్ విన్యాసాలతో అబ్బురపరుస్తున్న ఈ చిన్నారుల ప్రతిభ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది. మొగల్రాజపురంలోని కార్పొరేషన్ స్కూల్లో జరిగిన ఈ విన్యాసాలను చూసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా ఫిదా అయ్యారు. విజయవాడలోని మొగల్రాజపురం జమ్మిచెట్టు బోయపాటి శివరామకృష్ణయ్య పాఠశాలలో జరిగిన స్పోర్ట్స్ డే వేడుకలు చూసేవారందరినీ ఆశ్చర్యంగా ముంచెత్తాయి. సాధారణంగా ఖరీదైన జిమ్నాస్టిక్ సెంటర్లలో కనిపించే కఠినమైన విన్యాసాలను ఈ ప్రభుత్వ పాఠశాల చిన్నారులు ఎంతో సునాయాసంగా ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. పాఠశాల హెడ్ మాస్టర్ సహకారంతో పిడి రాజకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ విద్యార్థులను తీర్చిదిద్దారు. ఎటువంటి అత్యాధునిక సౌకర్యాలు లేకపోయినా పట్టుదలతో ఈ చిన్నారులు నేర్చుకున్న విన్యాసాలు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లకు సవాల్ విసురుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విద్యార్థుల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పుడు సర్కస్లో మాత్రమే ఇలాంటి విన్యాసాలు చూసేవాళ్లమని, ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇవి చేయడం గర్వకారణమని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థుల మొదటి ఎంపికగా మారుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమ్మ స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థల సహకారం ఈ విద్యార్థుల ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతోందని, ఇదే తరహాలో ప్రతి స్కూల్లోనూ క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన ఆకాంక్షించారు. బోయపాటి శివరామకృష్ణయ్య గారి స్కూలు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక ప్రతిష్టాత్మకమైన స్కూలు. దీనికి పురాతన నుంచి కూడా ఒక ప్రత్యేకత ఉన్న అమ్మ కళ్యాణ మండపం వారు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుకి స్పందించి 2014-19 అవకాశం ఉన్న వాళ్ళు మీ సమీపంలో ఉన్న విద్యా సంస్థలను దత్తత తీసుకుని పిల్లలకి మంచి వాతావరణం క్రియేట్ చేయండి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా 2014-19లో ఒక పిలిపిస్తే మొట్టమొదటిగా స్పందించిన సంస్థ అమ్మ కళ్యాణ వారు, అంటే అమ్మ సంస్థ, ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్. ఆ సంస్థ వారు ఈ స్కూల్లో ఎంటర్ అయ్యేటప్పటికి ఇక్కడ సుమారు ఒక 10 అటు ఇటుగా 500 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ రోజున 1200 మంది విద్యార్థులకు చేరటమే కాకుండా ఆ రోజున వాళ్ళు కల్పించిన అనేకమైన సౌకర్యాలకి మనం ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా కూడా అది రుణం తీరదు. ఆ రోజున టీచర్స్కి కూర్చోటానికి కూడా కుర్చీ లేని పరిస్థితి.
పిల్లలకి బల్లలు అసలే లేవు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ స్కూల్ని ఒక టాయిలెట్స్ నిర్మాణంలో కానివ్వండి, అదేవిధంగా స్కూల్కి ప్రత్యేకమైన కంప్యూటర్లు ఏర్పాటు చేయడంలో కానీ, కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వటానికి ఒక ట్రైనర్ని పెట్టే దాంట్లో కానీ, 10th క్లాస్ వాళ్ళకి ప్రైవేట్ క్లాసులు పెట్టి వాళ్ళకి ట్యూటర్లు పెట్టి వాళ్ళకి మధ్యాహ్నం స్నాక్స్ ఇచ్చి వాళ్ళని ఉత్సాహపరిచే దాంట్లో కానీ అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాళ్ళ సొంత పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో అలా చదివించడానికి అవకాశాలు చేశారు. దానితో మొదలైన ఈ స్కూల్ అభివృద్ధి తర్వాత మా కార్పొరేటర్ గారు చెన్నుపాటి ఉషారాణి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి దీనికి కావలసిన రూమ్స్ అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజాసేవకే అంకితమయ్యారని చెప్పారు. దుర్గమ్మ తల్లి పవన్ కు ఆయురారోగ్యాలు ఇవ్వాలని వారు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఇంద్రకీలాద్రిపై జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి అజయ్ వర్మ ఠాకూర్ పర్యవేక్షణలో యాగశాల నందు చండీ హోమం భక్తి శ్రద్ధలతో జరిగింది. పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీర మహిళలు మెట్ల పూజ నిర్వహించి ప్రతి మెట్టుపై కర్పూరం వెలిగిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. పద్మావతి అజయ్ వర్మ ఠాకూర్ మోకాళ్లపై నడుస్తూ కొండపైకి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజాసేవకే అంకితమయ్యారని, అందుకే ఆయన క్షేమం కోరుతూ ఈ పూజలు చేసినట్లు జనసేన నాయకులు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం వైశాఖ శుద్ధ పంచమిని పురస్కరించుకొని జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కొండపైనున్న క్షేత్రపాలక ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణానికి ఎదురుగా ఉన్న పల్లకి సేవ ప్రాంతంలో శంకరాచార్య స్వామివారి విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆలయ వైదిక కమిటీ సభ్యులు అర్చక స్వాముల పర్యవేక్షణలో వేద మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. అనంతరం ఉత్సవ ఏఈఓ సుధారాణి భక్తులకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. శంకరాచార్య జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు ఇంద్రకీలాద్రిపై స్వామివారి నగరోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః. ఈ కలియుగంలో కైలాసవాసి అయినటువంటి శంకరుడు శంకర ఆచార్యులుగా అవతరించి లోకాన్ని అనుగ్రహించడం కోసం చాలా విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేశారు. అద్వైత స్థాపన చేశారు. అద్వైత స్థాపనాచార్యులుగా వారు సుప్రసిద్ధులైనారు. అటువంటి శంకర గురువులు భారత భూమింతా కూడా సంచారం చేసి ఆయన చిన్న వయస్సులో అతి చిన్న వయస్సులో సన్యసించి భారత భూమింతా కూడా దిగ్విజయ యాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ మేరీమాత దివ్య ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని జనసేన నాయకులు ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని జనసేన నాయకులు నేడు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. విజయవాడ గుణదల మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. డిప్యూటీ సీఎం ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని విచారణ గురువులు ప్రార్థించారు. కొవ్వొత్తులు వెలిగించి జనసేన పార్టీ నాయకులు ప్రార్థనలు చేశారు. డిప్యూటీ సీఎం ఆరోగ్యం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారని, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని జన సైనికులు ఆకాంక్షించారు. కొంత అనారోగ్యంకి విధేయరన్న సంఘటనతో మా యొక్క జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ సామినేని ఉదయభాను గారి ఆదేశాల మేరకు మా యొక్క నాయకులు స్థానిక డివిజన్ అధ్యక్షులు కానీ, నగర ఉపాధ్యక్షులు కానీ, అధికార ప్రతినిధులు, అలా జనసేన నాయకులు అందరం కూడా మరి ఇక్కడ చర్చిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రార్థనలు చేయటం
దానికి ఫాదర్ గారు కూడా చక్కగా పవన్ కళ్యాణ్ గారికి స్వస్థత రావాలి. పవన్ కళ్యాణ్ గారు యేసు ప్రభు ఒక దయ, యేసు ప్రభు ఆయనకున్న వ్యాధిని మరి వెంటనే తన యొక్క రక్తబొట్టుతో స్వస్థపరచాలని చెప్పి మేము అందరం కూడా ఇక్కడ ప్రార్థనలు చేయటం జరిగింది. మా అందరి ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య నిమిత్తం ఈరోజు మా జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సామ్నేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో ఈరోజు సర్వమత ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో మహాచండీ యాగం మరి 108 మెట్లు పూజా కార్యక్రమం చేయగా మరి ఈరోజు అదే మార్గంలో ఈరోజు గుణదల మేరీమాత గుడిలో ఈరోజు సర్వమత ప్రార్థనలు ఏర్పాటు చేయండి. రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ముగిశాయని అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. స్థానిక బందర్ రోడ్డులోని పీవీపీ షాపింగ్ మాల్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ షాపింగ్ మాల్, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాలపై భద్రతా చర్యలపై మాక్ డ్రిల్ చేపట్టామన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000కు పైగా కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగా మాల్స్, ఆసుపత్రులు, పరిశ్రమల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించడంతో పాటు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. పాఠశాల విద్యార్థుల్లో అగ్ని భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినట్లు పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖలో సాంకేతిక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని 55 మీటర్ల టర్న్ టేబుల్ లాడర్స్ వంటి ఆధునిక పరికరాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితుల్లో వేగవంతమైన సహాయక చర్యల కోసం డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతను కూడా వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో, పరిశ్రమల్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు, ఆక్సిజన్ సంబంధిత ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంపై శాఖ దృష్టి సారించిందన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను జరుపుకుంటున్నాము. సో ముఖ్యంగా ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రోజుకు ఒక ఆక్యుపెన్సీలో ఈ అగ్నిమాపక ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తూ ప్రజలకి అవేకెన్ చేయడం, అంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా మనము జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనము బయటపడాలి, ఎస్కేప్ కావాలనే పాయింట్ పైన మనం డిపార్ట్మెంట్ మొత్తము దేశవ్యాప్తంగా కూడా 14 నుంచి 20 వరకు ఈ వారం రోజులు మొత్తం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పీపీపీ మాల్లో ఈ మాక్ డ్రిల్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా ఇది మెయిన్గా ఈ అగ్నిమాపక వారోత్సవాల యొక్క ప్రధాన ఉద్దేశము అగ్ని ప్రమాదం జరగకుండా మనం ఆపలేము, జరిగిన తర్వాత ప్రాణ ఆస్తి నష్టాలను ఎలా తగ్గించవచ్చో నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనము ఈ అవగాహన కార్యక్రమాలు బాగా దోహదపడతాయని మేము అనుకుంటున్నాము. సో అందులో భాగంగానే మేము ఈ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము. ఈ విధంగా ప్రతిరోజు స్కూల్స్లో కూడా, ప్రతి జిల్లాలో కూడా స్కూల్స్లో వ్యాసరచన పోటీలు పిల్లల్లో కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళలో కూడా ప్రతి జిల్లాకు కూడా అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్లో కూడా ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ను వాళ్ళలో కాంపిటీషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఫైర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ను కూడా మేము ఈ సంవత్సరమే ప్రపోజ్ చేయడం జరిగింది, ఈ సంవత్సరమే కండక్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో గౌరవ హోమ్ మినిస్టర్ వారితోటి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. నగరంలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పిల్లల వైద్యంలో మరో ముందడుగు వేస్తూ ప్రత్యేక పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ వింగ్ను ఘనంగా ప్రారంభించిందని మంగళగిరి ఎయిమ్స్ డీన్ మరియు పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ దీప్తి వేపకమ్మ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన సమగ్ర వైద్య సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచేయాలనే లక్ష్యంతో ఈ వింగ్ను అందుబాటులోకి తీసుకొని వచ్చామని, దీనివల్ల వివిధ రకాల సంక్లిష్ట ఆరోగ్య సమస్యలతో బాధపడే పిల్లలకు వేగవంతమైన వ్యాధి నిర్ధారణ మరియు మెరుగైన చికిత్స లభిస్తుందన్నారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ప్రత్యేక పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ వింగ్ను మంగళగిరి ఎయిమ్స్ డీన్ మరియు పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ దీప్తి వేపకమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్లిష్టమైన కేసులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇటువంటి సమీకృత సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ఎంతో అవసరమని, ఆధునిక పీడియాట్రిక్ కేర్ను ఒకే చోట అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ నూతన విభాగంలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని, పీడియాట్రిక్ హెమటో ఆంకాలజీలో డాక్టర్ వీణా అక్కినేని,
క్యాన్సర్ మరియు బోన్ మ్యారో సమస్యలకు చికిత్స అందిస్తారన్నారు. పీడియాట్రిక్ న్యూరాలజీలో డాక్టర్ శ్రీకాంత్ దోమల వీడియో ఈఈజీ వంటి ఆధునిక పరీక్షల ద్వారా మెదడు సంబంధిత సమస్యలను పర్యవేక్షిస్తారన్నారు. పీడియాట్రిక్ నెఫ్రాలజీలో డాక్టర్ పూజ జీ మూత్రపిండాల వ్యాధులు మరియు డయాలసిస్ సేవలు అందిస్తారన్నారు. అలాగే పీడియాట్రిక్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ హెపటాలజీలో డాక్టర్ వైభవ్ వెంకటేష్, పీడియాట్రిక్ సర్జరీలో డాక్టర్ శివసత్య ప్రసూన్ కే తమ సేవలు అందించనున్నారని చెప్పారు. ఈ వింగ్ ప్రత్యేకతలో భాగంగా పిల్లల కోసం ప్రత్యేకమైన CRRT మిషన్, అధునాతన ఒలింపస్ ఎండోస్కోపీ యూనిట్ మరియు PICU నిపుణుల నిరంతర పర్యవేక్షణ ఉండనున్నాయని చెప్పారు. అనంతరం యూనిట్ హెడ్ మిస్టర్ ఎన్ శివరామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రకాల పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ సేవలను ఒకే గొడుగు కింద అందిస్తున్న మొట్టమొదటి ఆసుపత్రిగా రెయిన్బో నిలిచిందని గర్వంగా ప్రకటించారు. విజయవాడ ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను ఇంటి దగ్గరికే చేర్చడమే తమ ప్రాధాన్యతని ఆయన తెలిపారు. అనంతరం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య సమస్యలపై త్వరితగతిన వైద్య నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఏకీకృత వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. రెయిన్బో నెట్వర్క్ దేశవ్యాప్తంగా 9 నగరాల్లో 23 ఆసుపత్రులు మరియు 5 క్లినిక్లను కలిగి ఉండి శిశు మరియు మహిళా వైద్యంలో అగ్రగామిగా కొనసాగుతోందన్నారు. Myself, Dr. Ram Prasad, Clinical Director, Rainbow Children's Hospital, Vijayawada. Today, Rainbow Children's Hospital marks a very special day. We have started all the pediatric subspecialties, although it has been running. Officially, we have started it as today. Under one roof, all over AP lo, Rainbow Children's Hospital Vijayawada, this is the first time in all over AP, under one roof, all the pediatric subspecialties live. And to mark this occasion, we have Dr. Deepthi ma'am, AIMS Dean, AIMS Mangalagiri Dean madam. Thank you for joining for this and opening for this, madam. Thank you very much. So, Rainbow Children's Hospital in Hyderabad has been last 25 years, in Vijayawada for the last 20 years. We have been serving for this very needy newborn and pediatric people child. Almost mana neonatology department, PICU department, they have done wonders in AP. Apart from 450 grams baby 24 weeks recover చాలా బాగా రికవర్ అయింది. 80% బర్న్స్ తో చైల్డ్ సర్వైవ్ బయటికి వెళ్ళారు. అట్లా చాలా ఎన్నో ఒక 700 గ్రామ్స్ 800 గ్రామ్స్ బేబీ పేస్ మేకర్ పెట్టాం. ఇవన్నీ కూడా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు చేసిన ఎన్నో అద్భుతాల్లో ఒకటి విజయవాడలో. సో ఈరోజు ఈ పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీ వింగ్ వీ హ్యావ్ పీడియాట్రిక్స్ అనగానే అందరూ జనరల్ పీడియాట్రిక్స్ చూడరు. పీడియాట్రిక్స్ అనగానే వాళ్ళకి న్యూరాలజీ ప్రాబ్లమ్స్ అడల్ట్స్కి ఎట్లా ఉంటాయి అట్లా న్యూరాలజీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇట్లా అన్నీ ఉంటాయి. సో ఆల్ బేబీస్ రిక్వైర్ బేబీ డాక్టర్స్. పిల్లలకి పిల్లల డాక్టర్ అవసరం. అట్లనే అందుకనే పీడియాట్రిక్ పిల్లలకి ఫిట్స్ రాగానే అడల్ట్స్ న్యూరాలజిస్ట్ కాకుండా ఇప్పుడు మనకి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ అని ఈజ్ అవైలబుల్. Brings a vast experience with him, is a very well renowned neurologist in Vijayawada now, pediatric neurologist. Atlane Dr. Vaibhav garu, he is a liver and GIT specialist, pediatric gastroenterologist antam. Anni sambandhina పిల్లలకు సంబంధించిన అన్ని లివర్ ప్రాబ్లమ్స్ కానీ, పిల్లలకు సంబంధించిన గట్ ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఈజ్ ఎక్స్పర్ట్. హీ ఈస్ ట్రైన్డ్ అబ్రాడ్లో కూడా. హీ ఈస్ స్పెషలిస్ట్ ఇన్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ఆల్సో. Thank you so much, and I'm deeply honored to be here today. And many congratulations to all of you and to Rainbow Children's Hospital for this wonderful initiative. So, as a pediatric surgeon, ante pillalki surgery chese doctor, I think I understand and deeply value that children need specialized care. And initiatives like this will raise the bar for excellence. And everybody will also compete. When there is excellence, there is competition which is healthy. So whatever Rainbow Children's Hospital has started today will definitely, I think, have a major ripple effect, and in providing this kind of wonderful care for children, I think they have set the benchmark very high. And as a teaching institution, I'm coming from AIMS. I see this also as an opportunity because we are training people to become specialists like this. And when they train and they come out, it is hospitals like these where they have opportunities, not only job opportunities, but a good career path ahead of them. So our training makes sense because they can go out and actually serve the public better.
సో బేసికలీ పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ అంటే చిన్న పిల్లలకి సంబంధించిన రక్తంలో వచ్చే ఏ వ్యాధులైనా మరియు పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి సంబంధించిన ప్రత్యేకమైన విభాగం. అంటే కేవలం పిల్లల్లో మాత్రమే చూడబడే ఈ డాక్టర్ని పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిపార్ట్మెంట్ పిల్లల్లో వచ్చిన బ్లడ్ మరియు క్యాన్సర్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇక్కడ మనం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఫస్ట్ ఎందుకు అసలు పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ని ఎందుకు సంప్రదించాలి అంటే ఎటువంటి రక్తంలో వచ్చిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, బ్లడ్ ప్రాబ్లమ్స్ అంటే రక్తహీనత, బాగా పిల్లలు పాలిపోయినట్టు అనిపించిన, విపరీతంగా రక్తం తగ్గిపోతున్నట్టు, మందులు వాడినా పదే రక్తం తగ్గిపోతున్నట్టు అనిపించిన, రక్తము ఫ్రీక్వెంట్గా ఎక్కించుకోవాల్సిన అవసరం పడుతున్నా కానీ రక్తం విరిగిపోయి జాండీస్ లాగా వచ్చి రక్తం కూడా తగ్గుతున్నట్టు, అంటే సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియాస్, హీమోలైటిక్ ఎనీమియాస్, ఇలాంటివన్నిటికీ కూడా ఇక్కడ కేర్ ఇవ్వబడుతుంది. సెకండ్ థింగ్ బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే ప్లేట్లెట్స్ ప్రాబ్లం. ప్లేట్లెట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, పదే ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గిపోవడం, ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియాస్ ఐటీపీస్ అంటాం, అలాగే దెబ్బలు తగలకుండానే మచ్చలు రావడము, ఎక్కువసేపు ఆగకుండా రక్తం కారడము, బ్లీడింగ్ డిజార్డర్స్, ఇలాంటి అన్నిటికీ కూడా ఇక్కడ కేర్ ఇవ్వబడుతుంది. సామాజిక సేవ, నాయకత్వ శిక్షణ, కమ్యూనిటీ అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా జేసీఐ పనిచేస్తుందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు భరత్ ఎన్ ఆచార్య తెలిపారు. ముఖ్యంగా పర్యావరణ హితంగా తమ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయని అన్నారు. తమ సభ్యులు అటు సమాజ సేవతో పాటు తమ వృత్తి వ్యాపారాల్లో సైతం వృద్ధి చెందే విధంగా పలు కార్యక్రమాలను చేపట్టామన్నారు. స్థానిక యువత తమ వ్యక్తిగత సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, సామాజిక సంక్షేమానికి తోడ్పడడానికి ఈ సంస్థలో చేరాలని భరత్ ఎన్ ఆచార్య పిలుపునిచ్చారు. జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షులు భరత్ ఎన్ ఆచార్య జేసీఐ విజయవాడ ఎవరెస్ట్ శాఖ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు జేసీఐ విజయవాడ ఎవరెస్ట్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెన్ సర్కిల్ సమీపంలోని ఐరా హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు భరత్ ఎన్ ఆచార్య మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షణ కోసం తమ సంస్థ అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. స్టెయిన్లెస్ స్టీల్ సీసాలు, పునర్వినియోగ బ్యాగుల పంపిణీ ద్వారా విజయవాడ శాఖ సభ్యులు సాధించిన పురోగతి ప్రశంసనీయమన్నారు. పర్యావరణ సుస్థిరత పట్ల వారు నిబద్ధతను ఆచార్య ప్రశంసించారు. 18 నుండి 40 సంవత్సరాల వయసు గల యువత తమకెంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అనంతరం జేసీఐ ప్రెసిడెంట్ ఏవి రామకృష్ణ, జోన్ ప్రెసిడెంట్ ప్రమోద్ మాట్లాడుతూ యువతలో అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను, వ్యక్తిగత ఎదుగుదలను పెంపొందించడానికి తమ సంస్థ ఒక ప్రధాన వేదికగా పనిచేస్తుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల స్థానంలో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం ద్వారా సభ్యులు సమాజ సేవ, వృత్తిపరమైన నైపుణ్యం రెండింటి పట్ల తమ అంకిత భావాన్ని ప్రదర్శించారన్నారు. స్థానిక యువత తమ వ్యక్తిగత సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి మరియు సామాజిక సంక్షేమానికి తోడ్పడడానికి తమ సంస్థలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైతం తమ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని, 100కు పైగా దేశాల్లో తమ నెట్వర్క్ ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణపై సమాజంలో సానుకూల మార్పును సాధించే దిశగా తమ సంస్థ పనిచేస్తుందని వివరించారు. Today we are in JCI Vijayawada Everest local organization. And it's a great honor for me being here. JCI Vijayawada Everest is being a new local organization. They have been doing amazing programs this year. They have shown a beautiful growth, and they have been wonderful projects. And today also they did one of our flagship programs called Sustainable Sipping Programs. They donated stainless steel water bottles to the needy people. In this project we are replacing the plastic water bottles with stainless steel bottles. So we donated more than 100 bottles today. Along with that, we donated caps and jute carry bags to the needy people. And we have so many projects lined up this year. My best wishes are with President Ramakrishna Garu and his team. They have got so many amazing projects this year. And those who are watching this video, if you are not a JCI member, I request you all to please come forward and join our organization and be better person. Thank you very much. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అన్నది యువతకి లీడర్షిప్ స్కిల్స్ నేర్పించే ఒక ఆర్గనైజేషన్ అండి. మనం ఒక ప్రూవెన్ లీడర్గా ఎలా మారాలి, మనల్ని మనం ఎలా గ్రో అవ్వాలి ఇండివిజువల్గా అన్నది ఈ సంస్థ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఫస్ట్ మనం
నిలబడి మనం సొసైటీలో గ్రో అయితే మనం సొసైటీకి ఉపయోగపడగలము అన్నది సంస్థ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఈ 18 నుంచి 40 ఏళ్ల మధ్య యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఈ విజయవాడ ఎవరెస్ట్ అని ఏదైతే కొత్త లోకల్ ఆర్గనైజేషన్ ఉందో వీళ్ళు ఒక 3 నెలల క్రిందటే స్టార్ట్ చేశారు. బట్ ఒక 30-40 ఏళ్ల క్రింద స్టార్ట్ చేసిన లోకల్ ఆర్గనైజేషన్ ఎంత స్ట్రాంగ్ అయితే యాక్టివిటీస్ చేస్తుందో అంత స్ట్రాంగ్గా ఈ లోకల్ ఆర్గనైజేషన్ని సెనేటర్ రామకృష్ణ గారు లీడ్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో చూసిన యువత ఎవరైనా సరే జేసీఏలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు రామకృష్ణ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనం ఈరోజు మన విజయవాడకి నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ జేసీఐ ఇండియా ఆర్పీపీ భరత్ అండ్ ఆచార్య మన ఎల్ఓకి విజిట్ చేశారండి. సో దాంట్లో భాగంగా మనం ఒక 100 మందికి పైగా స్టీల్ వాటర్ బాటిల్స్, వైట్ కలర్ క్యాప్స్, జూట్ బ్యాగ్స్ మనం డిస్ట్రిబ్యూషన్ చేశామండి. సో జేసీఐ అంటే 18 to 40 years మధ్యలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి లీడర్షిప్లో ఉండడానికి ఒక అవకాశం ఉంటుందండి. సో ఇలా లీడర్షిప్స్ కానీ మన సోషల్ సర్వీసెస్ కానీ ఎనీ టైప్స్ ఆఫ్ ఏదైనా సరే మనం ప్లాన్ చేస్తామండి. సో ఈరోజు లెగసీ ఇన్ యాక్షన్, సో ఆ నేమ్ అనేది లెగసీ అనేది ఆచార్య సార్ పేరుగా జేసీఐ ఇండియాలో ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు షేక్ నవాబ్ జానీ, ప్రధాన కార్యదర్శి రాఘవరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల అపరిష్కృత సమస్యల సాధన కోసం పీఆర్టీయూ రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు షేక్ నవాబ్ జానీ, ప్రధాని కార్యదర్శి రాఘవరాజు పాల్గొని మాట్లాడుతూ నూతన పీఆర్సీ కమిటీని నియమించాలని, 30% మధ్యంతర భృతి ప్రకటించాలని, ఉపాధ్యాయుల ఏక సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. గతంలో పోరాటాల ద్వారా 1వ తేదీనే జీతాలు వచ్చేలా సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో మిగిలిన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాబోయే మేడే రోజున కేంద్ర కార్మిక సంఘాలన్నీ నోయిడా కార్మికుల పోరాటానికి మద్దతుగా నిలవాలని శ్రామిక హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఆర్ రఘు పిలుపునిచ్చారు. కేంద్రంలోని పారిశ్రామిక ప్రాంతమైన నోయిడా కార్మికుల పోరాట స్ఫూర్తితో రాబోయే మేడేను కొనసాగిద్దామని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శ్రామిక హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రామిక హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఆర్ రఘు మాట్లాడుతూ నోయిడా పారిశ్రామిక వాడ ఢిల్లీకి దగ్గరగా ఉంటుందన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాంతమని అన్నారు. నోయిడా పారిశ్రామిక వాడ కార్మికుల పోరాటాన్ని అణిచివేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. అందులో భాగంగానే కార్మికులు వేతనాల పెరుగుదల కోసం చేసే పోరాటాన్ని అణిచివేయాలని చూస్తుందని అన్నారు. దీన్ని మించి అక్కడికి వచ్చి వీళ్ళకి మద్దతు పలుకుతున్న పేరు మీద లేదా వీళ్ళ సమస్యల్ని ఎలుగెత్తి చాటుతున్న మజ్దూర్ బిగుల్ అనే పత్రిక మీద, ఆ పత్రిక సంపాదకుల మీద, దాని నిర్వాహకుల మీద చాలా పెద్ద దాడి. ఇదంతా వాళ్ళు ఏ రకంగా పోలీసులు కుకప్ చేస్తున్నారంటే వీళ్ళంతా ఉగ్రవాదులని చెప్పడానికి చేసే ప్రయత్నాలన్నీ సాధారణ విషయాలు. ఇప్పుడు మజ్దూర్ బిగులు కానీ లేకపోతే రకరకాల సంస్థలు కానీ అందరూ కూడా ఓపెన్గా పనిచేస్తున్నారు, యూనియన్లు ఉన్నాయి. కానీ వీళ్ళు ఉగ్రవాదులనే పేరు మీద ఆ రకంగా దేశాన్ని ఒప్పింపు చేసుకుని వాళ్ళ మీద చేస్తున్న దాడిని సమర్థించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు వాళ్ళు కనీస వేతనాలు అడుగుతున్న కార్మికులు లక్షల మంది రోడ్డు మీదకి వస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేసి ఇదేదో ఎవరో రెచ్చగొడితే చేస్తున్నారనే పద్ధతిలో దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించకుండా అంతకన్నా ఘోరమైనటువంటి నిర్బంధాన్ని సాగిస్తుంది. మరి ఈ రోజున ఉత్తరప్రదేశ్ కార్మికులు జరిపిన పోరాటం చూస్తే అంతకుముందు మేడే చరిత్ర కన్నా ముందు కార్మిక వర్గం ఎంత కష్టాలున్నారో ఇప్పుడు అదే వాళ్ళ పరిస్థితి ఉన్నారు. ఆ కష్టాల నుంచి అనుభవించి వాళ్ళ జీతం కోసం జీవితం కోసం జరిపిన పోరాటం తప్ప ఎవరు రెచ్చగొట్టే పోరాటం కాదు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేస్తే, కనీస వేతనం అమలు చేస్తే, వాళ్ళకి పిఎఫ్ ఇస్తే వాళ్ళు చేసే పరిస్థితి లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ప్రారంభించిన ప్రత్యేక పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ వింగ్ను మంగళగిరి ఎయిమ్స్ డీన్ మరియు పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ దీప్తి వేపకమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పలు దేవాలయాల్లో పూజలు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మంగళవారం వైశాఖ శుద్ధ పంచమిని పురస్కరించుకొని జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.